ఇది కాకుండా పవర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఒకటి, వీళ్ళు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవరు, అదే మరిగా పారిశ్రామిక వాడల అభివృద్ధి ఇలాంటివన్నీ వీళ్ళు ముందుకు వచ్చారు. చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ 4th ఇంజనీరింగ్ డివిజన్ కంపెనీ లిమిటెడ్ టెక్నాలజీ అనుభవంతో పెద్ద ఎత్తున ఏ విధంగా చేయాలి అనే దానిపైన మౌలిక సదుపాయాలపైన ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సౌత్ హ్యూటన్ కంపెనీ లిమిటెడ్ అయితే వాటర్, డ్రైనేజ్, సీవరేజ్ ట్రీట్మెంట్, డీసాలినేషన్ దీనికి ముందుకు వచ్చారు. గిజో చాంగ్ తైవాన్ ఎనర్జీ సేవింగ్స్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడే నేను చెప్పినట్టు గ్లోబల్ మెటీరియల్ దగ్గర ఒకటి పెట్టడానికి వచ్చారు. ఎస్డెల్స్ రాక్ టూల్స్ కంపెనీ కూడా అక్కడే పెట్టడానికి పనిముట్లు ఇవన్నీ తయారు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. గిజో మ్యారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. హ్యూలెట్ ప్యాకార్డ్ మీకు అందరూ తెలుసు, టెక్నాలజీలో చాలా బాగా ముందుకు పోతారు. ఇది అమెరికన్ కంపెనీ. వాళ్ళు కూడా వాల్యూ అడిషన్, మనం చేసే యాక్టివిటీస్ పైన టెక్నాలజీలో వాల్యూ అడిషన్ కోసం ముందుకు వచ్చారు. ఇంకో పక్క ఎడ్యుకేషన్లో మణీంద్ర బజ్వాని ఇండియన్ అక్కడ వచ్చి కలిశాడు నన్ను. ఎస్పాంజా ఇన్నోవేషన్స్ కింద ఏ విధంగా ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఎడ్యుకేషన్ ఆన్లైన్ ప్యాకేజ్ కానీ స్కూల్స్లో కానీ పెట్టడం కోసం ముందుకు వచ్చాడు. అదే మరి డాంగ్ ఫాంగ్ ఎలక్ట్రికల్ ఇంటర్నేషనల్ సోలార్లో సహకరిస్తాను ముందుకు వచ్చారు. ఇంకొక పక్కన ఇవన్నీ నాకు మొదటి 2 రోజులు జరిగాయి. 3వ రోజు 4వ రోజు నేను వెళ్ళింది, ఇది ఒక హిల్ స్టేట్, ఇది ఏదైతే గిజ్హో, ఇది కుజ్హో ఒక ఫారెస్ట్ స్టేట్, దానికి హెడ్ క్వార్టర్స్ వచ్చి మియాంగ్, ఆ సిటీ కూడా వెళ్ళాం. నేను 2 days ఉన్నాను అక్కడ. వైస్ గవర్నర్స్ అండ్ ఆల్సో పార్టీ జనరల్ సెక్రటరీ ఇది పవర్ఫుల్. పార్టీ జనరల్ సెక్రటరీ ఏం చెప్తే అది గవర్నర్ చేస్తూ ఉంటాడు అక్కడ. దట్ ఈస్ ది సిస్టమ్ ఇన్ అమెరికా, చైనాలో. వాళ్ళతో కూర్చొని మాట్లాడాం. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనకు టూరిజం చాలా బాగా చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే చిల్లీస్ మన గుంటూరు మరిపించే విధంగా వరల్డ్ వైడ్ చిల్లీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేశాం. ఒక MOU చేశాం, స్టేట్ టు స్టేట్. 6-member కమిటీ చేశాం. వాళ్ళ వైస్ గవర్నర్, మనకి ఇక్కడ నారాయణ మినిస్టర్, మన వాళ్ళు ఒక 6 మంది, వాళ్ళు ఒక 6 మంది మొత్తం కలిసి ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏపీలో అప్పో అనే ఒక కంపెనీ ద్వారా ఈ యొక్క మొబైల్ ఫోన్ల కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు వచ్చారు. ఇంకొక పక్క చైనా యూనికామ్ ఒకటి, ఫాక్స్కాన్ కంపెనీ, ఇవన్నీ కూడా నేను చూశాను. ఎడ్యుకేషన్ సిటీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు, అది కూడా ఒకసారి చూసాం. GICC మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా ఒక 4 కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఒక కన్సార్టియంలో కూర్చొని వీళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ గవర్నమెంట్ కంపెనీస్ ఇవి. ఆ కంపెనీని మీరు చూస్తే 1-2 కాదు, ఫార్చ్యూన్ 500 కంపెనీలో 35వ స్థానంలో ఉండే చైనా కన్స్ట్రక్షన్ 4th ఇంజనీరింగ్ డివిజన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి, $1 trillion టర్నోవర్ ఆ కంపెనీ. 2 చాంగ్దామ్ యువాన్ బిల్డింగ్ మెటీరియల్స్ గ్రూప్ ఇది ఒకటి. అదే మరి కెడా క్లీన్ ఎనర్జీ కంపెనీ ఇది ఒకటి. ఇది కాకుండా పవర్ చైనా, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ. ఈ 4 కంపెనీల్లో కూడా ఒక MOU చేసుకొని వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం, మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. అదే మరి అల్యూమినియం కంపెనీ ఒకటి, చాలికో ఒక కంపెనీ ఉంది. ఒక క్లస్టర్, అల్యూమినియం క్లస్టర్ క్రియేట్ చేసి అక్కడ కూడా వాళ్ళు కూడా వచ్చి అడిగారు. అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పాం. ఫైనల్గా మీరు చూస్తే మొత్తం చైనాలో నేను ఉన్నప్పుడు 5 రోజులు ఉన్నా. గవర్నమెంట్తో 2 ఒప్పందాలు చేసుకున్నాం. గుజ్హో ప్రామిస్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక ఒప్పందం. దాంట్లో డీటెయిల్స్ పెట్టుకొని మన పక్కన ఒక 6 మందితో ఒక కమిటీ హెడెడ్ బై నారాయణ, వాళ్ళ పక్కన 6 మందితో ఒక కమిటీ హెడెడ్ బై వాళ్ళ వైస్ గవర్నర్, వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. రెండోది, నేను ఇంతకుముందు గుయాంగ్ టౌన్, అమరావతి టౌన్ సిస్టర్ రిలేషన్స్ పెట్టుకొని ఎక్కడ వాళ్ళు హెల్ప్ చేయగలిగితే వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ మనకు చెప్తారు, మనం కూడా వాళ్ళకి చెప్తాం. మనం ఏంటంటే అమరావతి టాప్ 10 ఉంది. ఒక అమరావతి ఒకటి 10 నగరాల్లో ఒక నగరంగా ఉండాలి. దానికి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నేను ఇంకా కూడా చాలా సిటీలను కూడా చూడాలనుకుంటున్నాను. ఆ టాప్ 10లో ఒక 5-6 చూడాలనుకుంటున్నాం. అది వర్కౌట్ చేస్తాం. వీళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేసి చేస్తారు. ఇవి కాకుండా బిజినెస్ బయలాటరల్ ఒక 40 చేసుకున్నాం.
నేను ఇంతకుముందు చెప్పినట్టన్నీ కూడా అందులో భాగం. ఇంకొక పక్కన ఒక 2 సెమినార్స్ నేను పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో మనం ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు. అన్ని డిపార్ట్మెంట్ని ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కోఆర్డినేట్ చేస్తుంది. ఈరోజు ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టూరిజం కానీ, అగ్రో ప్రాసెసింగ్ కానీ, ఏదైనా కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రపంచం మొత్తం అన్ని దేశాలతో మా టూర్లు ఆర్గనైజ్ చేయడం, వాళ్ళు నెట్వర్క్ చేయడం, అక్కడి నుంచి ఆ కంపెనీలు తీసుకురావడం, ఆ కంపెనీలు తీసుకొచ్చి మన డిపార్ట్మెంట్స్కి ఇంటరాక్షన్ పెడతారు. అక్కడి నుంచి డిపార్ట్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సింగిల్ విండో కింద పెట్టుకున్నాం. రెండోది, అవసరమైతే కొన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేస్తాం. మన రాష్ట్రంలో ఏ అవకాశాలు ఉన్నాయి, వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏమేమి వస్తాయి, అదే మరి భూగర్భ ఖనిజ సంపద ఆధారంగా ఏమి వస్తాయి. ఈరోజు నేను మాట్లాడాను మన మినిస్టర్తో మాట్లాడినప్పుడు మొన్నే నేను రివ్యూ కూడా చేశాను. గ్యాస్ అండ్ ఆయిల్, ఇండియాలో ఎక్కడా లేనంత గ్యాస్ ఆయిల్ మన దగ్గర ఉంది. అది కూడా కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో, ఈ 3 జిల్లాల్లో దేశంలో లేని ఆయిల్ మన దగ్గర ఉంది. ఇది గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ సేయింగ్, రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్కౌట్ చేద్దాం, కనీసం ₹1 కోటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నంలో పెట్టాం. నేను ఆలోచించేది టెక్నాలజీలో